అణగారిన వర్గాల కోసం పోరాడుతూ స్వామి శ్రద్ధానంద తన ప్రాణాలు కోల్పోయాడని ఎందరికీ తెలుసు. మతమార్పిడులను తీవ్రంగా వ్యతిరేకించిన సంఘ సంస్కర్త స్వామి శ్రద్ధానంద దుండగుల తూటలకు బలయ్యాడని కొందరు చరిత్రకారులకే గుర్తుంది. ఆయన త్యాగాలు నేటి తరాలను స్ఫూర్తి నింపుతున్నాయి. ఆ వివరాలు ఈ వీడియోలో చూడండి. దేశంలోని హిందువులను క్రైస్తవ మతంలోకి, ఇస్లాంలోకి మార్చడాన్ని స్వామి శ్రద్ధానంద తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే 1926లో అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది మోసపూరితంగా ఆయన ఛాతిలోకి 3 సార్లు కాల్పులు చేసి హత్య చేశాడు. ఢిల్లీలోని నై సడక్ మార్కెట్లో తన నివాసంలో స్వామి శ్రద్ధానంద అనారోగ్యంతో మంచంపై పడుకున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, అంటరానితనం నిర్మూలనకు స్వామి శ్రద్ధానంద అంకితమయ్యారు. సామాజిక సమానత్వం సాధించేందుకు ఆయన జీవితాంతం పోరాడారు. పంజాబ్లోని జలంధర్ జిల్లా తల్వాన్ గ్రామంలో మహాత్మా మున్షీ రామ్గా జన్మించిన ఆయన 1917లో సన్యాసం స్వీకరించిన తర్వాత స్వామి శ్రద్ధానందగా మారారు. ఆయన ఆర్య సమాజ్ ప్రముఖ గురువే కాకుండా హిందూ సంఘటనకు వెన్నెముకగా నిలిచారు. ఒకసారి మిషనరీ పాఠశాలలో తన కుమార్తె అమృత్కల యేసును స్తుతించండి అనే పాట పాడుతుండటం చూసి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వేద విలువల పునరుద్ధరణ కోసం ఆయన ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించి 1902లో హరిద్వార్ సమీపంలో గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రాచీన భారతీయ గురుకుల వ్యవస్థను పునరుద్ధరించడం, యువతకు నైతిక, జాతీయ విలువల ఆధారంగా విద్యను అందించడం దీని ప్రధాన లక్ష్యం. అక్కడ ఆయన చేర్పించిన మొదటి విద్యార్థులు తన సొంత కుమారులు హరిశ్చంద్ర, ఇంద్ర. ఉపాధ్యాయులే విద్యావంతులు కాని సమాజం లేదా దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని స్వామీజీ నమ్మారు. మనకు టీచర్లు, ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్సు, ఉస్తాదులు, మౌల్వీలు ఉన్నారు, కానీ మంచి ప్రవర్తన, నైతికత కలిగిన ఆచార్యులు లేరని ఆయన అనేవారు. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల అవసరం ఎంతో ఉంది. వారు లేకపోతే అతిపెద్ద ధనిక దేశమైన కుప్పకూలిపోతుంది. మతమార్పిడికి గురైన హిందువులను గౌరవంగా తిరిగి వారి మతంలోకి తీసుకురావడానికి ఆయన శుద్ధి ఉద్యమాన్ని సమర్థించారు. కానీ ఈ పని మతోన్మాద వర్గాలను కదిలించింది. ఆ కాలంలో ఉన్న మతపరమైన, రాజకీయ వాతావరణంలో ఆయనపై వ్యతిరేకత తీవ్రమైంది. 1922లో ఢిల్లీలోని జామా మసీదులో స్వామి శ్రద్ధానంద వేదమంత్రాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించి జాతీయ చైతన్యం గురించి సందేశాన్ని ఇచ్చారు. ప్రతి నగరంలో ఒక హిందూ రాష్ట్ర ఆలయాన్ని నిర్మించాలని ఆయన ప్రతిపాదించారు. అక్కడ 25,000 మంది వేదాలు, గీత, రామాయణం, మహాభారతాలను అధ్యయనం చేయాలని, అఖాడాలలో శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలని, అక్కడ గాయత్రీ మంత్రాన్ని లిఖించాలని ఆయన ఆకాంక్షించారు. హిందూ సమాజం ఇలా సంఘటితమవ్వడానికి మద్దతు లభించినప్పటికీ వ్యతిరేకత కూడా పెరుగుతూ వచ్చింది. ఈ పెరుగుతున్న వ్యతిరేకతే చివరికి ఒక దురదృష్టకర సంఘటనకు దారితీసింది. 1926 డిసెంబర్ 23న ఢిల్లీలోని నై సడక్ మార్కెట్ ప్రాంతంలో నివాసంలో ఆయన అనారోగ్యంతో మంచంపై పడుకున్నప్పుడు కలిసే నిపంతో వచ్చిన అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది ఆయన ఛాతిపై 3 సార్లు కాల్పులు చేసి హత్య చేశాడు. 100 ఏళ్ల క్రిందటే మతమార్పిడులను శ్రద్ధానంద తీవ్రంగా వ్యతిరేకించాడు. భారత్కు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆనాడే గుర్తించాడు. దురదృష్టవశాత్తు నేటికి మతమార్పిడులు కొనసాగుతూనే ఉన్నాయి.